మీరు రంగోలీ న్యూ ఇయర్ రోజు మార్నింగ్ వేస్తారా, లేకపోతే మాలాగా 31st నైటే వేసేసుకుంటారా? అంటే 31st నైట్ అంటే 12 తర్వాతనే లేచి మేమైతే ముగ్గులు వేసేసాము. సో ముగ్గులు వేసేవారికి మాకు 3 o'clock అయింది. సో అండ్ కలర్ మొత్తం రంగోలీ నా చేతులకి ఇలా అంటుకుందనమాట. సో ఈ నైట్ పడుకొని మార్నింగ్ లేచి మంచిగా రెడీ అయిపోయి ఏదో ఒక గుడికి, అంటే న్యూ ఇయర్ కదా, టెంపుల్కి వెళ్ళాలి. హిల్స్లో ఉన్న పెద్దమ్మ టెంపుల్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. సో మేమందరం కలిసి ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది. ఈ మాత్రం ఉండాల్సిందే, న్యూ ఇయర్కి అందరు వచ్చేది గుళ్ళకి మాత్రమే. సో గుడి లోపలికైతే వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్ళాము. ఇంకా లైన్ ఎంత ఉందో అనేది చాలా కంగారు పడ్డాం, కానీ లైన్ చాలా తక్కువనే ఉండే. అంటే లైన్ పెద్దగానే ఉంది, కాకపోతే అందరూ తొందరగా కదులుతూ ఉన్నారు. చాలా తొందరగానే లోపలికి వెళ్ళిపోయాము. డెకరేషన్ చూస్తే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇలా బంతి పూలతో, చామంతి పూలతోనే చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. సో దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం తీసుకోవాలి కదా. సో ప్రసాదం కోసమే ఈ లైన్ అనమాట. మనకి లడ్లు, పులిహోర, వడ అన్నీ మనకి 20 రూపీస్కి. సో అవన్నీ తినేసి మేమైతే ఎగ్జిట్ వైపుకి అయితే వచ్చేసాము. సో ఎగ్జిట్ వైపు నుంచి బయటికి వచ్చాక మాకు ఒక గుండం కనిపించింది. ఈ గుండంలో స్నానం అయితే చేయరు అనుకోండి, కాకపోతే మీకు చూపిద్దామని. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.